గైస్ హెల్దీ బ్యాలెన్స్ లంచ్ ఎలా తినాలో నేర్పించబోతున్నా. హెల్దీ లంచ్ విత్ సేమియా. సో మనకి మనం చాలాసార్లు అనుకుంటాం తక్కువ ఫుడ్ తిన్నా వెయిట్ గెయిన్ అవుతున్నాము. సో ఏది తినాలి ఏది తినకూడదు కొన్నిసార్లు మనకు కూడా ఐడియా ఉండదు. సో అంటే మనకి అన్ని తింటూ మనం వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, అన్ని తింటూ మనం బరువు తగ్గడం అలా చేస్తే మనకి హెల్ప్ అవుతుంది లైఫ్లో. ఇప్పుడు ఏం తినకుండా బరువు తగ్గామనుకోండి, సో మళ్ళీ ఫ్యూచర్లో కూడా మనం తినకుండా ఉంటే అప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ఎఫెక్ట్స్ ఏదైనా హెల్త్ ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ రావు, కానీ ఏజ్ పెరిగేటప్పుడు అన్ని ఛాలెంజెస్ వస్తాయి. డైజెషన్ కానీ, సరిగా మనం ఫుడ్ తిన్నది అరగకపోవడం కానీ, మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్ రావడం కానీ, మజిల్ క్రాంప్స్ కానీ, ఇలాంటివన్నీ ఏజ్ పెరిగేటప్పుడే వస్తాయి. ఎందుకంటే మనం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు సరిగా టైంకి తినకపోవడం, ఎక్కువ ఆయిల్ మసాలాస్ ఇలా తీసుకోవడం, మన బాడీకి ఏది తినాలి ఏది తినకపోవడం, తినాలి తినకూడదు అనే అవగాహన లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల మనకి హెల్త్ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడున్న జనరేషన్లో మనకి చిన్నపిల్లలకు కూడా ఎఫెక్ట్స్ అవుతున్నాయి. అంటే టైప్ 2 డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్స్ కానీ, అంటే బీపీ, షుగర్, థైరాయిడ్స్ ఇట్లా చిన్న వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకి ఎలా తినాలి ఏం తినాలి అసలు ఎలా ఉండాలో తెలియకపోవడం వల్ల అలా చేస్తున్నాం. సో ఇది సేమియా అనమాట. సో సేమియాని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకోవాలి. మనము ఆయిల్ వేసేసుకొని మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. టూ మచ్ ఆయిల్ వేసుకోకుండా మనకి కొంచెం నాకు ఆయిల్ ఎక్కువ పడింది, మీరు కొంచెం తగ్గించుకోండి. సో దాంతో మనము కరివేపాకు, తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్, తర్వాత క్యారెట్స్, మీరు తిరగమాత అట్లా పోపు గింజలు, మీకు డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా కూడా మనకి కొంచెం వెయిట్ మేనేజ్మెంట్కి అట్లా కొంచెం వెయిట్ ఎక్కువ పెరుగుతాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు. సో అట్లా నేను ఒక నాలుగైదు ఐటమ్స్ వేసాను. మళ్ళీ పల్లీలు కూడా మీరు వేసుకోవచ్చు, పల్లీలు కూడా చాలా మంచిది అనమాట. సో ఈ సేమియా ఉప్మా అనేది మన బాడీ కొంచెం లైట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంటే లైక్ మనకు అన్ని వాటితో పోలిస్తే కొంచెం సేమియానే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. సో అది కూడా డైలీ తీసుకోవడం కూడా మంచిది కాదు. వీక్లీ అట్లీస్ట్ 1 to 2 times అట్లా మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు ఎనర్జీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీరు చాలా తక్కువ టైంలో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా ప్రిపేర్ అవుతుంది అనమాట. వెయిట్ మేనేజ్మెంట్ని కూడా మీరు మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఇందులో నిమ్మరసం కానీ అంటే కూరగాయలు కానీ ఎక్కువ వేసుకోవచ్చు, బట్ అంత అవసరం లేదు. మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే మన హెల్తీగా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం అంటే ఈజీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి డైలీ తినడం కూడా మంచిది కాదు. ఏదైనా సరే మనం డైలీ తినడం మంచిది కాదు. ఎలా అంటే మన బాడీకి ఏది పడుతుంది ఏది పడట్లేదు చెక్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట. ఇది పడుతుంది కదా అని డైలీ ఇదే తీసుకోకూడదు. కొన్నిసార్లు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది ఏం తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతున్నారు. నాకు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి, అంటే చాలామంది అడుగుతూ ఉంటారు. నేను 10 years నుంచి హెల్త్ న్యూట్రిషన్లో ఉన్నా కాబట్టి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకు అలా గెయిన్ అవుతారంటే టైమ్స్ ఏంటంటే మనం తినకపోయినా బరువు వచ్చేస్తాము, బాడీలో వాటర్ ఫామ్ ఈజీగా వచ్చేస్తాం. అంటే మన స్టమక్ ఎక్కువసేపు ఎంటీగా ఉంచకూడదు. అంటే ఎవ్రీ 3 hours మన బాడీకి ఏదో ఒకటి బాడీకి పడుతూ ఉంటే అప్పుడు మన మెటబాలిక్ రేట్ కూడా బిల్డప్ అవుతుంది. అంటే మన డైజెషన్ కెపాసిటీ అలా ఇంప్రూవ్ అవుతుంది. మనం తిన్న ఫుడ్ అరిగిపోతుంది కాబట్టి మళ్ళీ కొత్త ఫుడ్ ఇవ్వడానికి ఉంటుంది. మనం తిన్న ఫుడ్ అరగకుండా అట్లే స్టమక్లో ఉందనుకోండి, మనం కొత్త ఫుడ్ ఎక్కడ ఇస్తాము? అంటే అది మొత్తం స్టమక్ దగ్గరే ఉండిపోతుంది. అప్పుడు డైజెషన్ ట్రాక్ సరిగా లేకపోతే మన ఓవరాల్ హెల్త్ దెబ్బతింటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనకి బాడీలో డైజెషన్ ట్రాక్ సరిగా లేకపోతే మనకి హెడేక్ స్టార్ట్ అవుతుంది. మోషన్ ఫ్రీ అవ్వకపోతే కొంచెం ఎనర్జీ కూడా ఆ చిరాకు అనిపించడం కానీ, ఎనర్జీ దెబ్బతినడం కానీ అలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఎప్పుడైనా చేయకపోతే అలా చేయండి. కంపల్సరీ డైజెషన్ ట్రాక్ని సెకండ్ బ్రెయిన్ అంటారు. సో డైజెషన్ ట్రాక్ చాలా హెల్తీగా పెట్టుకోవాలి. సో అలా మనము కొంతమంది ఎక్కువ తిన్న వెంటనే పడుకోవడం, తిన్న వెంటనే కూర్చోవడం ఇలా చేసినా కూడా మనము బరువు పెరుగుతాం అనమాట. కొంతమంది ఏంటంటే ఇంకా సాఫ్ట్వేర్స్ కానీ, లైక్ అంటే సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎక్కువ కూర్చొని ఉంటారు. ఎక్కువ కూర్చొని ఉన్న వాళ్ళకు కూడా స్టమక్ వచ్చేస్తుంది, వెయిట్ పెరుగుతారు. అలా ఎక్కువసేపు కూర్చోవడం కూడా మంచిది కాదు. తిన్న వెంటనే పడుకోవడం, తిన్న వెంటనే కూర్చోవడం కూడా మంచిది కాదు. తిన్న వెంటనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు తిరుగుతూ అట్లా ఉంటే అది కూడా మనకి హెల్ప్ చేస్తుంది. మనం తిన్న ఫుడ్ అట్లే స్టమక్ దగ్గర పేరుకొని ఉండకుండా. సో ఇలా చిన్న చిన్న టిప్స్ అనమాట. మనం టూ మచ్గా బరువు పెరగడము అలా. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది పిల్స్ ఎక్కువ వాడతారు, అంటే మెడిసిన్స్ ఎక్కువ వాడతారు. ఆ మెడిసిన్ ఎఫెక్ట్ కూడా బరువు పెంచడానికి ఉంటే అది కూడా ఒక రీజన్ అనమాట వెయిట్ పెంచడానికి. సో మెడిసిన్ వరకు వెళ్ళకుండా మనం తినే ఫుడ్ని హెల్తీగా బ్యాలెన్స్ చేసుకుంటూ తింటే సో మెడిసిన్ అవసరం లేకుండా పోతుంది.
సో అంటే కొన్ని టిప్స్ ఏంటంటే మనకి టైం టు టైం తినడం అదొకటి ఇంపార్టెంట్. కొంతమంది వాటర్ ఫ్రీగా వచ్చింది, వాటర్ ఫ్రీగా వచ్చినా కూడా మనం వాటర్ సరిగ్గా తీసుకోము. వాటర్ సరిగ్గా తాగకపోతే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, బాడీ అంతా వేడైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, డైజెషన్ అనేది దెబ్బతింటుంది. అక్కడ కూడా డైజెషన్ ట్రాకే దెబ్బతింటుంది వాటర్ సరిగ్గా ఇవ్వకపోయినా కూడా. సో వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర చాలా ఇంపార్టెంట్. పీపుల్ చాలా స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, కొంతమంది అంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా నిద్ర లేకపోతే మనకి చాలా దెబ్బతింటుంది హెల్త్. అట్లా వెయిట్ పెరుగుతారు నిద్ర లేకపోయినా, కొంచెం ఓవరాల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. సో 7 hours స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా సేమే ప్రిపేర్ చేసుకొని అట్లా కీరా క్యారెట్స్ కొన్ని ముక్కలు అంటే ఇలాగే కొన్ని హెల్త్ టిప్స్ కొంచెం పెడుతూనే ఉంటాం. ముక్కలు కూడా వెయిట్ మేనేజ్మెంట్, డైజెషన్ కూడా హెల్త్కి అట్లా హెల్ప్ అవ్వచ్చు మీకు. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో